మనమ్మ పెళ్లికి ఏదైనా కానుకివ్వాలని మీ అమ్మగారు నీతో ఏమైనా చెప్పారా? అలాంటిదేమైనా గుర్తుందా? మా అమ్మ తన పుట్టింటి వాళ్ళిచ్చిన నగలన్నీ మా మడమ్మకే ఇవ్వాలని ఎప్పుడూ అంటుండేదమ్మా. కానీ ఆ తర్వాత ఆ నగలన్నీ ఏమైపోయాయో ఏమో నాకు ఏం తెలియదమ్మా. మనమ్మా, ఇవి నీకు ఆశీస్సులు కూడా. మనమ్మా, తన గురించి తెలుసుకోవాలనుంది. ఎప్పటికైనా తృష్ణను కూడా కలుసుకోగలిగితే బాగుంటుంది. Certainly. One day we'll definitely meet her. Control room. Tiger calling. Tiger calling. Urgent గా ఒక బెటాలియన్ అక్కడికి పంపించండి. This is my order. పోలీస్ స్టేషన్ ని ఆక్రమించుకున్న వ్యక్తులందరికీ ఇదే మా హెచ్చరిక. మీరే దురుద్దేశంతో ఇక్కడికి వచ్చారో మాకు తెలుసు. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. మర్యాదగా లొంగిపోండి. ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ మా బెటాలియన్ ఉంది. మర్యాదగా లొంగిపోండి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదే మా తుది హెచ్చరిక. సార్, టేక్ యువర్ పొజిషన్స్. కానిస్టేబుల్స్ రండి. మర్యాదగా మా వాళ్ళని విడిచిపెట్టండి. దిస్ ఇస్ ది ఫైనల్ వార్నింగ్. దిస్ ఈస్ అవర్ ఫైనల్ వార్నింగ్. తెలివిగలవారని తెగువ చూపించగలరని విర్రవీగకండి. మీరు మీ సైన్యం మా వాళ్ళని ఏమీ చేయలేరు. మా శక్తి సామర్థ్యాలు మీ ఊహకందని. ఇప్పుడు చేస్తున్నది చాలా చిన్న పని మాత్రమే. మీ చట్టంతో మాకు పని లేదు. మేము తలుచుకుంటే ఈ నగరంలోనే కాదు, ఈ దేశంలోనే శాంతి భద్రతలు అల్లకల్లోలమవుతాయి. ఇవన్నీ ఒట్టి మాటలు కావు. మీ ముందే మా మనిషిని మా వాళ్ళు ఎంత దర్జాగా తీసుకెళ్తున్నారో మీరే చూడండి. షట్ అప్! స్టాప్ ఇట్ ఐ సే. ఎన్ని రౌండ్లు ఫైర్ చేసినా ఒక్క బుల్లెట్ కూడా తగలేదు సార్. సార్ చూడండి సార్. వెంటనే డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. డూ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. సార్, ఢిల్లీలో మీరు అసైన్మెంట్లో ఉండగానే షాపింగ్ కాంప్లెక్స్ని అటాక్ చేయడం, పోలీస్ స్టేషన్ని ఆక్యుపై చేయడం, గ్యాంగ్స్టర్స్ ఎవరూ నోరు విప్పకుండా మినీ రికార్డర్ ద్వారా మెసేజ్ పంపడం, ఇవన్నీ చూస్తుంటే ఇదంతా చేయిస్తోంది ఉపాసిని మహారాజేమో అనిపిస్తోంది సార్. నో డౌట్ యశస్వి, ఇదంతా శాంపిల్ మాత్రమేనంటూ ఇండైరెక్ట్గా తన బలగం గురించి చెప్పుకుంటున్నాడనమాట. ఇంతకీ పోలీస్ స్టేషన్ని ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేశారా? ఇంకా లేదు సార్. ఆ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నారు. వాట్ యశస్వి? ఎస్ సార్, నలుగురిని షూట్ చేసినా ఒకడికి మాత్రమే తగిలి పడిపోయాడు. దెన్ వాడికి కనుబొమ్మలు లేవు సార్. కనుగుడ్లు మాత్రం వికృతంగా ఉన్నాయి. వీటికి మించి తలకి ఒకవైపు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ స్పీకింగ్. చెప్పండి మిస్టర్ ఖాన్. వాట్? నేను ఇప్పుడే వస్తున్నా. హాస్పిటల్ నుంచి సార్. అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు. విత్ యువర్ పర్మిషన్. యశస్వి, ఐఎమ్ ఆల్సో. ముందు హాస్పిటల్కి వెళ్దాం. సార్, ముందు మీరు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఆ తర్వాత. వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్. ఎస్ సార్. డ్రైవర్, కార్ హాస్పిటల్కి పోని.
ఏసీపీ యశస్వి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇన్ఫర్మేషన్ ఉందన్నట్ట. ఎస్, ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. నిన్న రాత్రి మీరు ఇక్కడకు పంపిన డెడ్ బాడీ నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర షూటౌట్లో చనిపోయిన వ్యక్తిదని అన్నారు ఇన్స్పెక్టర్ ఖాన్. బట్ ఆ బాడీ కనీసం 3 నెలల నాటి శవం. వాట్? నో, ఇట్ కాంట్ బి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నో మిస్టేక్స్. వీళ్ళిద్దరూ సీనియర్ ప్యాథాలజిస్ట్, డాక్టర్ భూషణ్, డాక్టర్ గోవర్ధన్. అటాప్సీ వీళ్లే కండక్ట్ చేశారు. కంగారు పడి నాకు ఫోన్ చేస్తే ఇవాళ హ్యావ్ ఎ లుక్. అసలు దీని గురించి ఏమనుకోవాలో మాకే అర్థం కావడం లేదు. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఇలాంటిది ఎక్కడా వినలేదు, చదవలేదు. ఈ డెడ్ బాడీని చూస్తే లే పర్సన్ కూడా అర్థమవుతుంది ఇది నిన్న మొన్న చనిపోయిన వ్యక్తి శవం కాదని, కనీసం 3 నెలల క్రితం చనిపోయిన వ్యక్తిదని. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇది మేం పంపిన డెడ్ బాడీ కాదు. ఖాన్, వాట్ ఇస్ దిస్? పోలీస్ స్టేషన్ నుంచి డెడ్ బాడీని తెచ్చింది ఎవరు? డెడ్ బాడీతో నేను కూడా వచ్చాను సార్. మరి అదే నాకు అర్థం కావట్లేదు సార్. ప్యాథాలజిస్ట్ శవానికి కప్పిన బెడ్షీట్ జరపగానే డెడ్ బాడీలో ఏదో తేడా ఉందని నాకు అనిపించింది. అంతకు ముందు వరకు దృఢంగా కనిపించిన ఆ మనిషి ఉన్నట్టుండి బాగా ష్రింక్ అయి లోపలికి ఐ సాకెట్స్ లోకి చొచ్చుకుని పోయినట్లు అనిపించింది. వాట్? పోస్ట్మార్టం చేసినప్పుడు శవాన్ని అలాగే వయ్యాకారంలో కోస్తారు. అంటే ఈ బాడీని 3 నెలల క్రితమే పోస్ట్మార్టం చేశారు. ఇప్పుడు మళ్లీ కట్ ఓపెన్ చేసినా లోపల అవయవాలేవి ఉండవు. మీకు ఇది చూపించాక కావాలంటే కట్ ఓపెన్ చేద్దామని ఆగాం. బట్ సర్ప్రైజింగ్ థింగ్ మరోటి ఉంది. డెడ్ బాడీ మొత్తం ష్రింక్ అయిపోయినా అందులో ఉండవలసిన అవయవాలు ఏమీ లేకపోయినప్పటికీ బ్రెయిన్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది. స్కల్ కూడా ఇంతకు ముందే ఎవరో పోస్ట్మార్టంలోనో సర్జరీలోనో ఓపెన్ చేసి. ఇటు చూడండి, మైక్రో ఎలక్ట్రానిక్ బిట్స్ లాంటివేవో బ్రెయిన్ లో అమర్చినట్టుగా ఉన్నాయి. డాక్టర్ గారు, నిన్న రాత్రి షూట్అవుట్ లో ఈ వ్యక్తిని నేనే డైరెక్ట్ గా షూట్ చేశాను. ఐబ్రోస్ మధ్యలో బుల్లెట్ తగిలి పడిపోయాడు అతను. మరి ఆ గుర్తు అదే కదా? బుల్లెట్ ని బ్రెయిన్ లోంచి ఫ్రెష్ గానే ఉందని అదెలా సాధ్యం? అసలు మీరు చెప్తోంది లాజికల్ గా లేదు. ఎస్, ఐ అగ్రీ. ఇది యశస్వి, ఇందులో మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. బాడీని దీంట్లో దొరికిన మైక్రో ఎలక్ట్రానిక్ చిప్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఈ బుల్లెట్ ని బ్యాలిస్టిక్ రిపోర్ట్ కి పంపించండి. అలాగే మీ సర్వీస్ రివాల్వర్ ను కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ బుల్లెట్ మీ సర్వీస్ రివాల్వర్ నుంచి ఫైర్ అయిందో లేదో వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. ఒకవేళ అలాగే కనుక జరిగితే ఈ డెడ్ బాడీ మీరు షూట్ చేసిన గ్యాంగ్స్టర్ దేనని రూఢీగా చెప్పవచ్చు. ఓకే సార్. డాక్టర్ గారు, ఇది మా స్టాఫ్ తో సహకరించాలి. మా కోఆపరేషన్ మీకెప్పుడూ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థ్యాంక్ యూ. కమాన్ యశస్వి. ఓకే సార్, మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. నేను వార్డులోనే ఉంటాను. ఓకే, ఏదైనా అవసరం అనుకుంటే ఫోన్ యు చేస్తాను. ఆర్ వెల్కమ్.
గుడ్ మార్నింగ్ సార్, వీఆర్ ఫ్రమ్ ది ప్రెస్. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పై నిన్న రాత్రి జరిగిన దాడి గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఎస్, దాడి జరిగిన మాట వాస్తవం, బట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. దాడి చేసిన వారు ఎవరై ఉంటారనుకుంటున్నారు? టెర్రరిస్టులా? నో, అలా అని మేము చెప్పలేం. మరి ఎవరై ఉంటారు? ఏమైనా క్లూస్ దొరికాయా? లుక్, మీరు మరోలా అనుకోపోతే డిపార్ట్మెంట్ అరేంజ్ చేసే ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి వివరాలు తెలుసుకోండి. సారీ సార్, మీరు ఎప్పుడో అరేంజ్ చేయబోయే ఆ కాన్ఫరెన్స్ దాకా ఆగాలంటే చాలా కష్టం. ఇప్పటికే నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ప్రజలు చాలా బెదిరిపోయి ఉన్నారు. ప్రజల్ని కాపాడవలసిన పోలీసులే నలుగురు టెర్రరిస్టులకి లొంగిపోయారంటే స్టాప్ దట్ ఐసే. పోలీసులు ఎవరికి లొంగిపోలేదు. అనుకోకుండా వాళ్ళు దాడి చేశారు. 20 నిమిషాల్లో సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చాం. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు టెర్రరిస్టులు కాదు, గ్యాంగ్స్టర్స్. వాళ్ళు టెర్రరిస్టులు కాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఒకవేళ గ్యాంగ్స్టర్స్ అయితే ఏ బ్యాంకునో లూటీ చేయాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్ అటాక్ చేసి వాళ్ళు సాధించాలనుకునేది ఏమిటి? మీరు విషయాలు ఫ్రాంక్ గా చెప్పట్లేదని మా అభిప్రాయం. ఏదో దాస్తున్నారని అనుకోవచ్చా? నో కామెంట్స్. నిన్న రాత్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ అటాక్ చేసిన వాళ్ళ మీద ఇన్స్పెక్టర్ ఖాను, కానిస్టేబుల్స్ ఫైరింగ్ చేసినా వాళ్ళ గాయాలు తగలేదు. అటు నిజమేనా? నో కామెంట్స్. నిన్న రాత్రి ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించారా? ఇది నిజమైతే ఇక్కడ డాక్టర్లు ఆ శవం 3 నెలల నాటిది అంటున్నారు. ఎలా అంటున్నారు? పోలీసుల అసమర్థత బయటపడకూడదని నిన్నటి షూట్అవుట్ లో ఎవరూ చనిపోకపోయినా ఏదో శవం సంపాదించి దాన్ని ఇలా పోస్ట్ మార్టం పంపించారేమో. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఏమైనా అర్థం ఉందా? అసలు మా గురించి మీరు ఏమనుకుంటున్నారు? మేము విలేకరులమండి. నిజానిజాలు ప్రజలకు తెలియచెప్పడమే మా డ్యూటీ. మీరు అలా రియాక్ట్ అయితే ఎలా? లుక్, ఇక్కడ ఉన్న డెడ్ బాడీ గురించి అడిగామండి. దానికే మీరు సీనియర్ అధికారులు కావచ్చు సార్, మేము కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులమే. మీరు కోఆపరేట్ చేసి అన్ని విషయాలు చెప్పకపోతే ఎలా? నో మోర్ క్వశ్చన్స్. ఇందాక చెప్పాను, ప్రెస్ కాన్ఫరెన్స్లో కలవమని. జర్నలిస్టులు అంటే మాకు గౌరవం ఉంది. అండ్ సేమ్ టైం వీ నో అవర్ డ్యూటీస్. బట్ మీరు సీనియర్ జర్నలిస్టులు అయి ఉండి మెచ్యూరిటీగా ప్రవర్తించడం లేదు. సిటీలో శాంతి భద్రతలు రక్షించడంలో మాకెంత బాధ్యత ఉందో బాధ్యత గల జర్నలిస్టులుగా మీకు ఉండాలి. రైట్ నౌ సిటీలో ఒక అసాధారణమైన సంఘటన జరగడం వల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా టెన్షన్లో ఉంది. నో ప్లీజ్, ఇవేమి నోట్ చేయకండి. మీ కెమెరాస్ కూడా ఫ్లాష్ చేయకండి. ఇట్స్ మై రిక్వెస్ట్ యాజ్ ద చీఫ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో మా దగ్గర సరైన సమాధానం లేనప్పుడు మీకేమని చెప్పగలం? ఏది చెప్పినా ఊహే అవుతుంది. ఇలాంటప్పుడు మీ ఇమాజినేషన్తో కేవలం మీ సర్క్యులేషన్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో న్యూస్ రాస్తే అది జనాల్లో భయాందోళన సృష్టిస్తుంది. అదే గనక మీ ఎయిమ్ అయితే మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. అదర్వైజ్ మా కోఆపరేట్ చేయండి. అసలు శిశులైన పత్రికా విలేకరులుగా బాధ్యతగా మెలగండి ప్లీజ్. కమాన్. చూడండి, పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని అలో చేయొద్దు. బి అలర్ట్. వైజాగ్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడి. ఏసీపీ యశస్వి ఎదురుదాడి కాల్పుల్లో ఒక గ్యాంగ్స్టర్ మృతి. 4 పోలీస్ కానిస్టేబుళ్లకి తీవ్రమైన గాయాలు. గ్యాంగ్స్టర్ మృతదేహం మిస్టరీ. మృతదేహం 3 నెలలదా? పోలీసులు చంపిందెవరని? ఏంటండి ఇది? ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయండి, నాకు చాలా కంగారుగా ఉంది. సార్, వాట్ ఎస్ఎస్వి? సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇట్స్ ఓకే. హాయ్ డాడ్. ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్ డాడ్. ఏంటి సడన్ గా? అది ఒరే బాబు, నీకేం కాలేదుగా? ఏంటి మమ్మీ, ఏంటా కంగారు? అది కదరా, ఇక్కడ పేపర్లో వైజాగ్ లో అటాక్ గురించి, నీ గురించి. అవును మమ్మీ. నువ్వెలా ఉన్నావురా? ఏంటిదంతా? డోంట్ వరీ మమ్మీ, నాకేం కాలేదు. నిజం చెప్పరా, పేపర్లో చాలా రాశారు. నువ్వెలా ఉన్నావోనని నాకు చాలా భయంగా ఉంది. నాకేం కాలేదు మమ్మీ. ఫోన్ ఒకసారి డాడీకి ఇవ్వు. నీతో మాట్లాడతాట. చెప్పేసేసి డాడీ, మమ్మీని మీరే ఎలాగైనా సముదాయించండి. పేపర్లో వచ్చిన దాని గురించి మీరేం భయపడకండి. కమిషనర్ గారితో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను మమ్మీతో మళ్ళీ మాట్లాడతానని చెప్పండి. ఓకే, బాయ్ డాడ్. ఏమంటున్నాడండి? అర్జెంటుగా మీటింగ్కి వెళ్తున్నాను, మమ్మీనేమి కంగారు పడొద్దని చెప్పమన్నాడు. మళ్ళీ వాడే ఫోన్ చేస్తానన్నాడు. సారీ సార్, లెట్స్ గో.
ఈ అత్యవసర సమావేశానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్. మొన్న పోలీస్ స్టేషన్పై జరిగిన అటాక్లో చనిపోయిన వ్యక్తి తాలూకు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ నా జీవితంలో మొదటిసారిగా ఇలాంటి రిపోర్ట్స్ చూస్తున్నాను. ఆ వ్యక్తి సుమారు 3 నెలల క్రితమే చనిపోయి ఉంటాడని, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమీ లేవని, చాలా రోజుల క్రితమే పోస్ట్ మార్టం జరిగిన బాడీలా ఉందని డాక్టర్స్ చెప్పడం, ఇదంతా ఐ వాజ్ అనేబుల్ టు బిలీవ్. దానికి తోడు ఆ గ్యాంగ్స్టర్ మెదడులోని తీసిన బుల్లెట్ ఎస్ఎస్వి సర్వీస్ రివాల్వర్లోనిదేనని బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్స్ నిర్ధారిస్తున్నారు. బట్ హౌ ఇస్ దట్ పాసిబుల్? ఆ గ్యాంగ్స్టర్ నా బుల్లెట్ తగిలి చనిపోయి ఉంటే అంతలోనే అతని బాడీ ఎలా డీకంపోజ్ అవుతుంది? నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.